ఇటీవల ఎన్నికలు వచ్చాయి. సంవత్సరం కంటే ముందు 2024 మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరు 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది. ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం. చాలా ఎన్నికల్లో పోటీ చేశాను గాని మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్. అది మీకు పార్టీ పైన ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని చూస్తే నాకింకా బాధ్యత పెరిగింది. అందుకే ఈరోజు నిన్న మొన్న 3 రోజులు ఇక్కడి నుంచి మీరు చూశారు. ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి చూస్తుంది. ఎక్కడ పోయినా, ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే, యూఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈరోజు కువైట్ నుంచి, ఖతార్, ఒమెన్, బహ్రెన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒకరోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు. ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు. ఈరోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1995లో ఇంకా దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ 2 కూడా మనం అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని క్లోజ్ గా అధ్యయనం చేస్తా ఉంటాను. ఇక్కడంతా కూడా ఎడారి, నీళ్లు కూడా లేవు, వర్షాలు కూడా పడడం లేదు. ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు. ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్నీ ఉన్న భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నా ప్రయత్నం అదే. ఈరోజు మీరు చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ, అదే దుబాయ్, ఇక్కడ ఆయిల్ కూడా లేదు. కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనన్ని రూములు క్రియేట్ చేసి 1,50,000 రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం, ఏకైక సిటీ ఈ దుబాయ్ అని కూడా మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు, వ్యాపారాలు తీసుకొచ్చారు. ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నానంటే
ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం. ఈ రోజు అంచెలంచెలుగా నేను చూశాను, నాయకత్వాన్ని చూస్తున్నాను. ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే, లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ ని తీసుకొస్తున్నారు. పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వెల్త్ క్రియేషన్ లో నెంబర్ 1 అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం. 25 సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది, ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో దశ మారింది. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్. ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. మనం కూడా స్పీడ్ పెంచాలి. ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి. క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి. ఏ కాదు, మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను, ఇంటికి ఒక ఐటీ అన్నాను. ఈ రోజు చెప్తున్నాను, ఇంటింటికి ఒక ఏఐ యూజ్ కేసెస్ తయారు చేయాలి. లేకుంటే ఏఐ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలుగా అమ్మన్నాను. ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దానికి దుబాయ్ ఒక ఉదాహరణ. ఎప్పటికప్పుడు ఆలోచన విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబి ఎక్కువ ఆధారపడింది, ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు. 15 సంవత్సరాల్లో గేరు మార్చారు. ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు. టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళందరినీ, అక్కడ మన వాళ్ళకు కూడా చెప్తున్నా, ముందు మరి కష్టపడక్కర్లేదు, స్మార్ట్ గా పనిచేయాలి.